దేశంలో జరిగిన 100 అవినీతి పనుల లెక్కలు బయటికి తీస్తే దాంట్లో 90% ఏ పార్టీ ఉంటాయో మీకు ఎరికేనా? ఏంది కాంగ్రెస్ పార్టీ? హే అట్లా ఎందుకు అంటారు? వాళ్ళంత మంచి పార్టీ లేదు. అది నీతి గల పార్టీ, నియతి గల పార్టీ. ఆ పార్టీ లీడర్లు జనం సొమ్మును అస్సలు ముట్టుకోరు. ఏంది నమ్ముతలేరా? నమ్ముతే నమ్ముర్రి, లేకుంటే లేదు, మీ ఇష్టం. కానీ ఇగో ఈ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సారు కాంగ్రెస్ సర్కార్ చేసిన అవినీతి రహిత పని గురించి చెప్తున్నాడు. ఒక్కసారి నుర్రి. కొట్టాలని ఉంటే ఈపు మీద కొట్టుండ్రు గాని కడుపు మీద కొట్టకుండ్రయ్యా అంటారు కదా. కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాత్రం పేదల కడుపు మీదనే కొడుతున్నదట. తెలంగాణ సివిల్ సప్లైస్ అంటే రేషన్ బియ్యం, ఉప్పులు, పప్పులు పంపిణీ చేసే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లా పందికొక్కులు చేరి బియ్యం బుక్కినట్టు పెద్ద స్కామ్ చేసిండట. ఒక్కటి కాదు, రెండు కాదు, 1100 కోట్లు అమాంతం మింగి నీళ్లు తాగిండట. ఒక్కొక్క దారం పోగు చేసి ఆధారాలు దొరకబట్టినట్టు బీఆర్ఎస్ పార్టీలు చెప్తే ఇప్పటి వరకు ఏ ఒక్కరు సడి సప్పుడు చేస్తలేరట. ఇట్లయితే వాళ్లకు దున్నపోతుకు శీవ గుట్టినట్టు కూడా అయితలేదని కోర్టుకెక్కిందట. అన్నిటికన్నీ ఆధారాలు కోర్టు ముంగట పెట్టిందట. అవన్నీ చూసిన కోర్టు సర్కార్ను జవాబు చెప్పుండ్రు అన్నదట. కానీ ఇప్పటికి 3 నెలలు దాటినా స్కామ్ ముచ్చట మీద ఊల్కులేదు, పలుకులేదట. అందుకే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముళ్ళు కట్టెతోని పొడిచినట్టు చేస్తున్నాడట. కాంగ్రెస్ పార్టీ ఏ తీరుగున్నదో చెప్తున్నాడు నుర్రి. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి చీఫ్ జస్టిస్ గారు అనేక ఆదేశాలు ఇచ్చారు. 3 చీఫ్ జస్టిస్ లో మారిలు గానీ ప్రభుత్వం మాత్రం ఈ కేసులో ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేకపోయింది. కౌంటర్ దాఖలు చేస్తలేదంటేనే కాంగ్రెస్ పార్టీ దొంగ 420. ఇది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నర్మగర్భంగా చెప్తున్నది. ఇలా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యిండు, సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యిండు. ఇందులో హయత్ హోటల్లో, పార్క్ హయత్ హోటల్లో జరిగినటువంటి కుంభకోణం యొక్క మరి వివరాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. ఇన్నరా బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని స్కామ్ గ్రేస్ అని ఎందుకు అంటున్నారో? సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా చాలా మంది జేబులు నింపుకునే పనిలా భాగమైందట. అందుకే తప్పించుకునే ప్రభుత్వం తుప్పు రాలగొట్టాలని ఈడీ, సిబిఐ, ఏసీబీ, ఎఫ్సిఐ, డిఆర్ఐ, సెంట్రల్ విజిలెన్స్ కేంద్ర దర్యాప్తు సంస్థలకు పెద్ది సుదర్శన్ రెడ్డి ఫిర్యాదు చేసిండు. పేదల నోరు కొట్టే పని చేసిన వాళ్లను దొరకబట్టాల్సిందే అని, వాళ్ళు చేసిన లత్కోర్ పనులు బయట పెట్టాల్సిందే అని పట్టుబట్టిండు. ఆధారాలు జమ చేసి మీడియాకు చూపెట్టిండ్రు. కానీ తెలంగాణ కాంగ్రెస్ లీడర్లను మెచ్చుకోవాల్సిందే. స్కాములు చేసుడే కాదు, దాని జాగా బయట తిరుగుతున్నారు చూడు, ఆ ధైర్యానికి మెచ్చుకోవాలి. తప్పు చేసుడే కాదు, తప్పించుకొని తిరుగుట్లా మా అంత మొనగాళ్లే లేరన్నట్టు చేస్తున్నారట.